భగవద్గీత గీతామకరందం 6వ అధ్యాయం 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామస్త్యక్త సర్వానశేషత మనసైపేంద్రియం గ్రామం వినిమయ నమస్తత శనైశనరియు పరమేఢ్యోధ్య ధృతిగ్రహితయ ఆత్మసమస్తం మనకృత్యానా కించిదపి చింతయేత్. సంకల్పం వలన కలిగిన కోరిక అన్నింటికీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సునే ఇంద్రియములను పలు ప్రక్కల నుండి గ్రహించి ధైర్యంతో కూడిన బుద్ధి మెల్లమెల్లగా బాహ్య ప్రపంచమునకు ఆ మనస్సునకు మరలించి ఆంతరంగమున విశ్రాంతి నొందవలే. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మతరమగు దేనిని కూడా చింతింపక నొందవలెను. ధ్యానాభ్యాసి అవలంబించవలసిన విషయం లేదు. కోరికలన్నింటినీ పూర్తిగా విడనాడవలెను. మనస్సును ఇంద్రియ విడనాడవలెను. మనస్సును ఇంద్రియ విషయములను మరలించవలెను. ధైర్యోపేతం బుద్ధి మనస్సుచే బాహ్య ప్రపంచం మెల్లమెల్లగా ఆత్మయందు భూస్థాపితం చేయవలను. అట్లు మనస్సును ఆత్మయందు ఆత్మీయతరమగు దేనిని చింతింపకుండవలెను. కోరికలు దేని నుండి సంకల్పం. సాధకుడు ఎట్టి బుద్ధి కలిగి ఉండవలెను. ధైర్యంతో కూడిన బుద్ధి కలిగి ఉండదు. సాధన ఎట్లు చేయవలను. మెల్లమెల్లగా చేయను. తొందరపాటు పనికిరాదు. యతో నిచ్చరతి మనశ్చాజ్ఞల మనస్థిరం తతోస్త యమైక్య తదాత్మాస్యేన్య నశంసయేత్. మనస్సు కర్మల తెలిపి చల స్వభావము కలదియో నిలుకడలేనిదియో మనస్సు ఎచటెచ్చట సంచరించును అచటే దానిని మరలించి ఆత్మయందు స్థాపింపచేయవలను. ఆత్మ కదీనమును ననర్చవలెను. మనస్సు యొక్క స్వభావం ఎట్టిది, చంచలమైనది, నిలుకడలేనిది. మనస్సు యందు నిలువక బయట పరిగెత్తినచో ఏమి చేయవలను. ఎచ్చటికి పారిపోవునో అచ్చటి నుండి దానిని మరలించి ఆత్మయందు స్థాపించవలెను. ఆత్మను చేయవలెను. ప్రశాస్త మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపేక్తి శాంతరజసం బ్రహ్మభూతామకల్మషం. ప్రశాంత చిత్తుడు రజోగుణ వికారుడు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితము ఈ ధ్యానయోగిని సర్వోత్త సుఖం పొందుతున్నది కదా. ప్రపంచములో అన్ని సుఖములకు ఉత్తముడు ఏవి? మోక్ష సుఖం. దాన్ని ఎత్తడు పొందగలడు. ప్రశాంత రజోగుణము మోగ గుణము దోషరహితమగునవి కాబట్టి ఉత్తమ సుఖములచే బయటకు ఉపాయములేవి. మనస్సును ప్రశాంతముగా నుంచగలుగుట, మనస్సులు ఎందరి కామాది రజోగుణములకు వికారము తొలగించుట, మనస్సులందు వాసమాలిన్యమును పాపమును పారద్రోలి దానిని దోషరహితం చేసుకొనవలెను.